నాగార్జున సోలో హీరోగా నటించిన గబ్బి చిత్రం నాసామి రంగ. అప్పటి వరకు ఫ్లాపుల్లో ఉన్న నాగార్జునకు ఈ చిత్రం మంచి హిట్ ఇచ్చింది. డాన్స్ మాస్టర్ విజయ్ బిన్ని నాగార్జున మాస్ అవతారంలో చూపించి హిట్ కొట్టాడు. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ తీయబోతున్నట్టు సమాచారం. ఇందుకోసం విజయ్ బిన్ని కథను రెడీ చేస్తున్నాడట. ఇక నాగార్జున కూడా దీనికి సీక్వెల్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. త్వరలోనే నాసామి రంగ 2 మొదలయ్యే ఛాన్స్ ఉంది. 1963లో అంబాజీపేటలో అనాథ అయిన కృష్ణయ్య, అంజీ మరియు అతని కలితో స్నేహం చేస్తారు. వారు అతన్ని తమ కుటుంబంలోకి ఆహ్వానిస్తారు. అంజీ మరియు పిట్టయ్య ఒక తోబుట్టువుల వంటి బంధాన్ని ఏర్పరచుకుంటుండగా అంజీ తల్లి మరణిస్తుంది మరియు ఆమె రుణదాత వరదరాజు కిల్లలను వారి ఇంటిని కనకు అమ్మి రుణం తిరిగి చెల్లించమని అడుగుతాడు. వరదరాజు ప్రయత్నాలను గ్రామ స్థానిక ప్రభుత్వ నాయకుడు పెద్దయ్య అడ్డుకుంటాడు. అతను వారి రుణం తిరిగి చెల్లించడానికి ముందుకొస్తాడు. ఇది కిష్టయ్యలో పెద్దయ్య పట్ల విధేయతను కలిగిస్తుంది. ఇంతలో అంజీ కిష్టయ్యను వరదరాజు కుమార్తె వరమహాలక్ష్మి వరాలకు తన ప్రేమను ఒప్పించడానికి ప్రయత్నిస్తాడు. అయితే కిష్టయ్య అలా చేయడంలో విఫలమవుతాడు. పెద్దయ్య వరాలకు వివాహ ప్రపోజ్ చేయడానికి ప్లాన్ చేసిన అదే రోజున ప్రమాదంలో గాయపడ్డాడు. పెద్దయ్యను కాపాడుతాడు. పెద్దయ్యను చంపడానికి ఒక గుంపు ప్రజలు పరిగెత్తుతుండగా కిష్టయ్య పెద్దయ్య రివాల్వర్ తీసుకుని అతని ప్రాణాలను కాపాడడానికి వారిని కాల్చి చంపుతాడు. అప్పటి నుండి పెద్దయ్య కిష్టయ్య మరియు అంజీ ఇద్దరిని తన మనుషులుగా భావించి వారిపై ప్రేమను పెంచుకుంటాడు. ఇది అతని పిల్లలకు కోపం తెప్పిస్తుంది. ఇంతలో వరదరాజు వరాలను ఆమె ఉన్నత విద్య కోసం మద్రాసుకు పంపుతాడు. ఆమెను కిష్టయ్య నుండి వేరు చేస్తాడు. ఇక మూవీ చివర్లో అల్లరి నరేష్ పాత్ర చనిపోవడం ఎమోషనల్ గా సాగుతుంది. ఇక నాగార్జున తన కొడుక్కి అంజీ అని పేరు పెట్టడం చూపించారు. ఇక అంజీ పాత్రకు ఒక కూతురు ఉంటుంది. ఇక సీక్వెల్లో తమ్ముడు అక్క సెంటిమెంట్ తో రాబోతున్నట్టు తెలుస్తుంది. ఈ చిత్రంలో నాగార్జున తండ్రి కొడుకులుగా నటించబోతున్నట్టుగా సమాచారం. ఇక ఆశికా రంగనాథ్ని సీక్వెల్లో కూడా హీరోయిన్ గా తీసుకుంటారని సమాచారం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈసారి మరింత గ్రాండ్ గా సినిమాను తీయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. గూగుల్ సినిమాలు కనెక్ట్ అయితే పాన్ ఇండియా స్థాయిలో హిట్ అవుతాయి. అందుకే నాసామి రంగ 2ని పాన్ ఇండియా స్థాయిలోకి ఇస్తారని తెలుస్తుంది. మరి ఈ చిత్రం ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.